నమస్తే శ్రీ సత్యాన్యూస్కు స్వాగతం. నా పేరు మోహన్. ఈ నెల 19న విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గం నుండి వేలాదిగా తరలి రావాలని జంకే వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బడుగు బలహీన వర్గాలపై ఉన్న ప్రేమకు నిదర్శనం ఆ విగ్రహం ఏర్పాటని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్ల ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు వెనుకబడితనానికి గురికాకుండా సంతోషంగా బ్రతుకుతున్నారని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ప్రస్తుత టీడీపీ నాయకులు బడుగు బలహీన వర్గాలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని అన్నారు. ఆయా వర్గాలను చులకనగా మాట్లాడడం, వారిని అవమానించడం జరిగిందని తెలిపారు. సంక్షేమ పథకాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా నిలదొక్కునేందుకు సంక్షేమ పథకాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. 19న విజయవాడలో అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ప్రతి ఒక్కరూ కదలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆదెన్న, మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు జలీల్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గోలి తిరుపతిరావు, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుధాకర్, జెడ్పీటీసీ వేమ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. నెల 27వ తారీఖు విజయవాడలో దాదాపు 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సందర్భముగా ఆ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించిన సందర్భంలో మరి ఇక్కడ మన జిల్లా పార్టీ కార్యక్రమంలో మీ అందరి కూడా ఆ రోజు ఆ సమావేశానికి విచ్చేయాలని కోరుకుంటూ మరి ఈరోజు రాజ్యాంగ నిర్మాత అట్టడుగునున్న బడుగు వర్గాల వారికి పేదరికం నుంచి విముక్తి చేసి అందరూ కూడా సమానంగా ఉండాలని ఒక రాజ్యాంగబద్ధమైన కార్యక్రమాన్ని ఆయన నిర్వహించి బహుశా ప్రపంచంలోనే రాజ్యాంగాన్ని ఎలా ఉండాలి, ఎవరెవరికి హక్కులు ఇవ్వాలి అనే ఒక మంచి గ్రంథాన్ని రచించిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి వారిని గురించి అందరికీ తెలుసు. సమాన హక్కులు ఇవ్వాలి, అందరూ కూడా సమానంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ కూడా ఎవరెవరికి హక్కు ఉండాలి, మరి మనకు హక్కు వారు చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం. అలాంటిది మనం ఒక చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టంగా మిగిలిపోతున్నటువంటి అంబేద్కర్ యొక్క విగ్రహ ఆవిష్కరణని ఒక పండుగ వాతావరణం లాగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో సహజంగా విగ్రహాలంటే విగ్రహ ఆవిష్కరణలంటే విగ్రహం వరకే పరిమితం కాకుండా ఆ మహనీయుడు ఈ సమాజానికి ఏం సందేశం ఇచ్చాడు, ఏం చేసినటువంటిది తెలియజేయడం కోసం ఈరోజు ఈ విధంగా సన్నాహ సమాజం జరుగుతూ ఉన్నాయి. మనం చరిత్రలో కొంతమంది వ్యక్తుల్ని మనం కులాలుగా చూడకూడదు. అందులో మహాత్మా గాంధీ గారు, అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు, వీరిని మనం కులాలకు అతీతంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. మరి ఆ నేపథ్యంలోనే ఈ నిచ్చెన పెట్టినటువంటి వ్యవస్థలో భారతదేశంలో కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా, వివిధ భాషలు ఉన్నటువంటి సమాజంలో మనుషులు మొత్తం ఒక భావజాలంతో కలిసి జీవించాలనేటువంటి ఒక గొప్ప భావన అయితే మనం స్వాతంత్ర రూపంలో సంపాదించుకున్నామో, ఒక రాజ్యాంగ రూపంలో పొందుపరుచుకున్నామో, అలాంటి భావనని కోరుకున్నటువంటి ఒక మహనీయుటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కనుకనే ఆ మహానుభావుడు ఈ సమాజానికి ఏం చేశాడో, ఆ సమాజానికి చేసినటువంటి సేవను గుర్తిస్తూ మీరు మా హృదయాల్లో ఉంటారు, మీరు మా విగ్రహాల్లోనే కాదు మా హృదయాల్లో, మా మనసుల్లో ఉంటారని చెప్పేసి రాష్ట్ర చరిత్రలోనే, భారతదేశ చరిత్రలోనే ఈ సమాజం ఒక ఆర్నమెంట్ లాగా, ఒక చారిత్రకమైన ఘట్టంలాగా నిలిచిపోవడం కోసమే రేపు 19వ తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాళ్ళకి ఎక్కువగా అణగారిన వర్గాలుగా, మరి వెనకబడిన వర్గాలుగా ముందుకు పోనివ్వకుండా, ఏ రకమైన చదువుకు కూడా నోచుకోకుండా, అభివృద్ధికి కూడా నోచుకోకుండా ఉండే సందర్భంలో ఒక రాజ్యాంగం మాత్రమే దానికి పూర్తి స్థాయి న్యాయం చేకూరుస్తుందనే విషయంలో మరి వారికి కంకణం కట్టుకొని పూర్తిగా వారి అంటే వారి పర్సనల్ లైఫ్ని కూడా వదిలేసి కేవలం మరి వెనగాని వర్గాల యొక్క అభివృద్ధి కోసమే మరి ముందుకు పోతూ మరి ఎన్ని రకాలుగా కృషి చేశారు పెద్దలందరికీ తెలుసు, మనకందరికీ తెలుసు. అయితే ఈరోజు మరి ఎన్ని ప్రభుత్వాలు మనల్ని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని ఎన్ని రకాలుగా మనకి వాడుకుంటున్నారు. ఓన్లీ ఓట్ బ్యాంక్గా మాత్రం వాడుకుంటున్నారు తప్ప మన ఆత్మగౌరవాన్ని ఏమాత్రం కాపాడిస్తలేదు. మరి అందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా, అంటే పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా మరి ఎవరికి ఏ అవసరం ఉందో ప్రతి అవసరాన్ని కూడా తీర్చే నాయకుడిగా మరి మన యొక్క జగనన్న గారు ఎదిగితే, అంతేకాకుండా మనకు అందరికీ కూడా
ప్రతి ఇంట్లోనూ ప్రతి వీధిలోనూ కూడా మరి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకుని వారిని గౌరవించాలి, పూజించాలని మనందరికీ కోరికని ఈరోజు మరి విజయవాడ నడిబొడ్డున పెడుతూ మరి అందరికీ కూడా కనిపించే విధంగా మరి ఒక గౌరవ స్థానాన్ని కల్పిస్తే మరి మన కనకారామని చెప్పినట్టుగా దాని యొక్క సైట్ వాల్యూ 2000 కోట్లు, అది నిజమే. అలాగే 400 కోట్ల విగ్రహానికి అయిన ఖర్చు కూడా, అది కూడా నిజమే. ఎందుకంటే మేము రీసెంట్గా మీటింగ్కి వెళ్ళాం కాబట్టి అక్కడ పెద్దలందరూ కూడా మరి మినిస్టర్స్ అందరూ కూడా మరి రావడం జరిగింది. అందరూ కూడా దాని వివరాలు కూడా మాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇంత గొప్ప గౌరవ స్థానాన్ని కనిపించినటువంటి మరి మనకు ప్రభుత్వం మరి సహాయం చేస్తూ ఉంటే మనము కూడా మీలో మేము కూడా ఉన్నాము, మేము సైతం అని చెప్పి మనందరం వెళ్ళి ఆయనకి ఇచ్చిన గౌరవంలో మన భాగస్వామ్యం కావాలి. కాబట్టి మనం అందరం కూడా ఆనందం పంచుకోవాలంటే ప్రతి ఒక్కరు జిల్లా స్థాయిలో అందరూ కూడా వెళ్ళి వారి యొక్క అపూర్వమైన సంఘటన చూడడానికి తరలి రావాలని చెప్పేసి ఈ యొక్క మంచి కార్యక్రమం మన మైనార్టీ ఎస్సీ ఎస్టీ వర్గ సోదరులు సామాజిక వర్గానికి అభివృద్ధి అంటే ఏందో, వారు ఏ విధంగా ముందుకు రావాలో ఆయన దిశానిర్దేశంలో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే మన జగనన్న ఇప్పుడు పెద్దలందరూ చెప్పినట్టుగా ప్రతి ఒక్కటి మన ఎవరికైతేవి వెనుకబడిన తరగతులకైతేవి సామాజికంగా ఏ ఒక్క సామాజిక వర్గానికి అయితేవి వారి అభివృద్ధికి ఏ విధంగా సహకరించాలో, ఏ విధంగా తోడ్పడాలో మన ముఖ్యమంత్రి వర్యులు అన్ని విధాల ఈ రోజున ముందుకు తీసుకెళ్ళటం మనం చూస్తూనే ఉన్నాం. అలాగే మన ఇక్కడ జిల్లా స్థాయి తీసుకుంటే మన వాసన ఎవరైతే పార్టీకి కష్టపడ్డారో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల నుంచి బీసీ వర్గాల నుంచి వారందరినీ కూడా సముచిత స్థానం కల్పిస్తూ ఈ రోజున ముందుకు నడిపించడం జరుగుతుంది. ఇక్కడ మన జిల్లా వారీగా వాసన అయితేనేమి, అక్కడ మన జగన్మోహన్ రెడ్డి గారు అయితేమి రేపున జనవరి 19వ తేదీన అంబేద్కర్ విగ్రహావిష్కరణకు మీ అందరి సహకారం. యోగాతో శారీరక మానసిక దృఢత్వం సాధించవచ్చని కలెక్టర్ దినేష్ కుమార్ అన్నారు. సూర్యక్రియ పేరిట జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులకు సూర్య నమస్కారాల సాధన కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లోని 3000 మంది విద్యార్థులతో 108 పర్యాయాల సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహణకు సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా ఆదివారం ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో విద్యార్థులు నిర్వహించిన సూర్య నమస్కారాల విన్యాసాలను కలెక్టర్ దినేష్ కుమార్ తిలకించారు. మ్యాక్సిమం వీలైన వాళ్ళు నాతో పాటు ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లోని 3000 మంది విద్యార్థులతో 108 పర్యాయాలు సూర్య నమస్కారాల కార్యక్రమం నిర్వహణకు సన్నద్ధం చేసే క్రమంలో భాగంగా ఆదివారం ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో విద్యార్థులు నిర్వహించిన సూర్య నమస్కారాల విన్యాసాలను కలెక్టర్ దినేష్ కుమార్ తిలకించారు. ఈ సందర్భంగా ఆయన కూడా విద్యార్థులతో కలిసి సూర్య నమస్కారాల సాధన చేశారు. జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులు 3000 మందితో 108 పర్యాయాలు సూర్య నమస్కారాలు చేసే కార్యక్రమాన్ని వచ్చే నెలలో నిర్వహించనున్నామని కలెక్టర్ చెప్పారు. దీనికోసం ప్రతిరోజు ప్రభుత్వ వసతి గృహాల్లోని విద్యార్థులతో సూర్య నమస్కారాలు సాధన చేయిస్తున్నామన్నారు. సూర్య నమస్కారాలు యోగా వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం ఉందన్నారు. నేను ఏబిఎం హై స్కూల్ 8th క్లాస్ చదువుతున్నాను. ఇప్పుడు నేను హాస్టల్కి వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను. మన యోగా సార్ వచ్చిన తర్వాత మంచి మాటలు చెప్పడం,
యోగా చేసేటప్పుడు మంచి జ్ఞానం అవన్నీ వస్తుంది, చదువు వస్తుంది మంచిగా. ఎక్స్పీరియన్స్ అంటే నాకు షుగర్ ఉంది సార్. అది యోగా చేయడం వల్ల ఫుల్ కంట్రోల్లో ఉంది సార్ నాకు ఇప్పుడు. అదంతా యోగా మహత్యం. యోగాకి నేను ధన్యవాదాలు చెప్తున్నాను. రుణపడి ఉండిపోతుంది జీవితాంతో సార్. 12 రౌండ్లు చేయించినాక నాకు బాగా కాళ్ళు నొప్పులు వచ్చినాయి. అందుకని నేను రెండో రోజే మానేసి ఇంకా రాలేదు. అయినా సార్ నన్ను తీసుకెళ్ళి 24, 36 రౌండ్లు చేయించారు. తర్వాత 36 చేసినప్పుడు నాకు ఇంకేం నొప్పులు లేవు. అప్పటి నుంచి నేను యోగాకి వద్దామని అనుకుంటున్నాను. 108 కూడా చేశాను. మా అమ్మ కూడా నువ్వు లావు తగ్గావని చెప్పింది. యోగా పోయిన కాంచి బాగున్నావు వెళ్ళు అని చెప్పింది. దీనికంతా మా డాడీయే కారణం. అమ్మను బాగా చూసుకోవాలి. మీరు అనుకున్న విషయంలో అన్నీ కూడా మీరు సాధిస్తారు. కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఆగుతానని మైండ్ సెట్ ఉంటుంది. అది తొలగించి మీరు ఎవరికి తక్కువ వాళ్ళు తగిన వాళ్ళు అయితే సార్ యోగా ఈ సూర్య నమస్కారం ఒక ప్రక్రియ ప్రతి ఒక్క ప్రజలకి ప్రతి ఒక్క పిల్లలకి తీసుకువెళ్ళాలి, ఈ ప్రకాశం జిల్లాలని ఒక ఉద్దేశంతో సూర్యక్రియ అనే ఒక కార్యక్రమము మనం లాస్ట్ 1 yearగా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. బేసిక్లీ ఇంటెన్షన్ ఏంటంటే మన పిల్లల లెవెల్లో ఎస్పెషల్లీ స్టూడెంట్స్ ఇన్ అవర్ సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, హాస్టల్స్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ యోగా అనే ఒక ప్రక్రియ ఎస్పెషల్లీ సూర్య నమస్కారం అనే విషయము ప్రతి ఒక్కరికి నేర్పించడానికి కోసము పతంజలి శ్రీనివాస్ రాజమండ్రి నుంచి కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రతి స్కూల్స్, ప్రతి హాస్టల్స్కి ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పిల్లల్ని అన్నీ కూడా మొబిలైజ్ చేసేసి ఈ సూర్యక్రియ అంటే ఈ సూర్య నమస్కారము చేయడం జరుగుతుంది. ఇది 3000 మంది ఒక 108 రౌండ్స్ చేయాలంటే అది సాధారణ విషయం కాదు. 1 hour 45 minutes 3000 మంది ఒకే ప్రక్రియలో చేస్తే ఇది ఒక బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఇది ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా చాలా డిఫరెన్సెస్ వస్తుంది. ఇక్కడ నేను ఫస్ట్ రోజు మన పిల్లలతో ఇక్కడ హాస్టల్స్లో ఇంటరాక్ట్ చేసిన పిల్లలకి దాదాపుగా ఒక 4 months ఈ ప్రక్రియలో ఈ యోగా అండ్ సూర్య నమస్కారం ప్రాక్టీస్ చేసి వచ్చిన పిల్లలకి చాలా డేటా కనబడుతుంది. చాలా ఎంతూసియాస్టిక్గా, ఎనర్జెటిక్గా, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ఇప్పుడు మాట్లాడుతున్నారు, చాలా యాక్టివ్గా ఆడుతున్నారు. తల్లిదండ్రులు ఆర్ టీచర్స్తో వాళ్ళు బిహేవ్ చేసిన విధానంలో చాలా మార్పు వస్తుంది. వాళ్ళు ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయడం జరిగింది. దీనికి ముందు ఒక బతకంతో ఒక లావుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు చాలా ఫిట్గా, ఫ్లెక్సిబుల్గా అయిపోయాము. వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళు కూడా స్వయంగా పిల్లల్ని ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఖచ్చితంగా ఈ శ్రీనివాస్తో ఇక్కడ లోకల్లో ఉంటున్న ప్రజలు వాళ్ళు కూడా ఈ ప్రక్రియలో వాళ్ళు స్వయంగా వచ్చేసి ఒక వాలంటీర్ సర్వీస్ చేసిన విషయం చూస్తున్నాము. నేను స్వయంగా వచ్చేసి పిల్లలతో ఎర్లీ మార్నింగ్ చూస్తాము అని వచ్చాను. చాలా సంతోషము. పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండడము చాలా. ఒంగోలులోని రైల్వే స్టేషన్ రోడ్డులో గల ఒలింపియాడ్ స్కూల్లో ముందస్తు సంక్రాంతి వేడుకలను వైభవంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో కరస్పాండెంట్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో మేయర్ గంగడ సుజాత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు కరస్పాండెంట్ నాగేశ్వరరావు సాదర స్వాగతం పలికారు. అనంతరం పాఠశాలలో ఏర్పాటు చేసిన సంక్రాంతి వేడుకలను మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిన్నారులకు భోగి పండ్లను పోసి ఆశీర్వదించారు. విద్యార్థుల నడుమ సంక్రాంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని మేయర్ అన్నారు. పాఠశాలల్లో ఇటువంటి వేడుకలు నిర్వహించడం ద్వారా విద్యార్థులకు పండుగ సాంప్రదాయతను తెలియజేయవచ్చన్నారు. అనతి కాలంలోనే ఎన్ఆర్ ఒలింపియాడ్ స్కూలు మంచి ప్రజాదరణ పొందిందని, రానున్న రోజుల్లో ప్రజలకు మరింత చేరువ కావడంతో పాటు ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. 2024 నూతన సంవత్సరం విద్యార్థులు వారి తల్లిదండ్రులు జీవితాల్లో వెలుగులు నింపాలని మేయర్ ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని తమ పాఠశాలలో అత్యంత వైభవంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించడం జరిగిందని నాగేశ్వరరావు అన్నారు. వేడుకల్లో భాగంగా చిన్నారులకు భోగి పనులు, భోగి మంటలు, కోడి పందాలు, బొమ్మల కొలువు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మేయర్ సంక్రాంతి వేడుకల్లో పాల్గొని వారిలో ఉత్సాహం నింపారు.
కార్యక్రమంలో సెక్రటరీ కళ్యాణితో పాటు పాఠశాల అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గుణశరీరాయ గుణమండితాయ గుణేశానాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ శ్రీయం దేవీ ఉపహ్వయే శ్రీపాదేవీ దుఃఖదాసామరాజ్య సామరస్యేనాశయామ్యహం పద్మవన్నాం పామిహో ఉపహ్వయే శ్రియం ఓం దీపస్యయామవేదో మగ్నం చ ఓం భవతి ఓం దీపం జ్యోతి పరబ్రహ్మాది నా వైపు చూడదు. దీపం జ్యోతిపరాగం దీపేన హరతే పాపం దేవదీపం నమోస్తుతే దీపదేవత సంక్రాంతి వారం రోజుల ముందే వచ్చేసింది. మరి స్కూల్ యాజమాన్యం డైరెక్టర్ గారు అయినటువంటి నాగేశ్వరరావు గారు, కళ్యాణి గారు, వీళ్ళు ఎంతో కష్టపడి మరి మన ఒంగోలుకు వచ్చి మరి ఒక 2000 మంది, అంటే చాలా కొద్ది సమయంలోనే మరి 2000 మంది పిల్లలతో మరి 3 బ్రాంచెస్ పెట్టి మరి ఈ రోజున పిల్లలందరి యొక్క మరి సంతోషాన్ని చూడడం కోసమని మరి సంక్రాంతి సంబరాలను మరి యొక్క స్కూల్లో అన్ని స్కూల్స్ కన్నా ముందే ఈ స్కూల్లో ముందుగానే సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి అంటేనే మరి భోగి మంటలు, కొత్త బట్టలు, కొత్త అల్లుళ్ళు, భోగి పళ్ళు, మనకి ఇవన్నీ గుర్తొచ్చేవి. సాంప్రదాయబద్ధంగా మరి పొంగళ్ళు, కొత్త మరి ఒడ్లు రావడం, అలాగనే మరి కొత్త ధాన్యంతో మనము పొంగళ్ళు చేసుకొని కొత్త అల్లుళ్ళకి పెట్టడము, పిండి వంటలు, ఇవన్నీ కూడా సంక్రాంతి పండుగ మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఉట్టిపడే విధంగా ఈరోజు మరి పిల్లలందరూ కూడా పట్టుబట్టలతోటి మరి భోగి మంటలు వేసుకొని అలాగనే ఇక్కడ అందరూ కూడా సంబరాలు చేసుకోవడం. ఈ స్కూల్లో ఎప్పుడు కూడా నాగేశ్వరరావు గారి గురించి ఒక మాట చెప్పాలి. తను చాలా కష్టజీవి, కష్టపడి ఏదైనా సరే కష్టంతోనూ సాధించాలి, కష్టపడిందే ఏది రాదు అనే విధంగా మరి తన కృషి, పట్టుదల, దీక్ష మరి ఒక 4-5 సంవత్సరాల్లోనే మరి పిల్లల్ని మనం ఈ రోజుల్లో స్కూల్స్లో చూసుకుంటే చదువు అని చదువు వెనకే పరిగెడతా ఉన్నారు. పిల్లల్లో ఓవరాల్ డెవలప్మెంట్ అనేది చాలా కొరవడుతూ ఉందండి. ఆ ఓవరాల్ డెవలప్మెంట్ మనం వెలికి తీయాలి అనే ఉద్దేశంతో పూర్తిగా కల్చరల్ కాంపిటీషన్స్ అన్నీ ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. యాజ్ వెల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతూ ఉన్నాయండి. అందులో భాగంగా మనం ప్రతి పండగ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అదర్ థింగ్, క్యాస్ట్, క్రీడ్ అండ్ అదర్ థింగ్స్, ప్రతి పండగ ఇక్కడ జరుపుకుంటూ ఉన్నామండి. సెక్యులర్గా అందరికీ పండగ ప్రాముఖ్యత ఏంటి, అందులో మంచి ఏంటి తెలియచేయాలనేది మా ఉద్దేశం. తరతరాల నుంచి మన సంస్కృతిలో భాగంగా వస్తూ ఉన్న ప్రతిదీ మనం ఇక్కడ వీళ్ళకి పిల్లలకి అదర్ జనరేషన్స్ క్యారీ చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం అండి. ఇందుకు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఇక్కడికి వచ్చేసినటువంటి మేయర్ గారికి మా సంక్రాంతి సంబరాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
వెంకటేశ్వర. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నియోజకవర్గంలో ఈ నెల 8వ తేదీన పర్యటించనున్నారు. రామ్నగర్లోని మాగుంట కార్యాలయంలో ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. నగరంలో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. మామిడిపాలెం సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ 1,30,00,000 వడా నిధులతో అభివృద్ధి పనులను చేపట్టినట్లు వడా చైర్మన్ సింగరాజు మీనాకుమారి తెలిపారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడు జంకే వెంకటరెడ్డితో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి జిల్లా అధ్యక్షుడికి వివరించారు. నగరంలోని మరికొన్ని పార్కులకు వడా నిధులతో ఆధునీకరణ చేయబోతున్నట్లు వడా చైర్మన్ జంకే వెంకటరెడ్డికి వివరించారు. ఈ అభివృద్ధి పనులపై ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారని పేర్కొన్నారు. ఇప్పటికే సోలార్ లైట్లు, ఫెన్సింగ్, యోగా కేంద్రం పూర్తి చేశామని, అందరి సహకారంతో మామిడిపాలెం చెరువు అన్ని విధాల సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దామని తెలిపారు. ఇప్పుడు నేను చేయి ఇంతకుముందు చేసేవాడిని కదా, ఇప్పుడు మానుకోండి. కావాలేని వాళ్ళు ఉంటారు, పెద్దలు ఉంటే కొద్దిగా కింద అయితే ఇది ఐడియా కరెక్ట్ అన్న. 50 సంవత్సరాల తర్వాత పూర్వ విద్యార్థులందరూ కలుసుకుని వారి సంతోషాలను పంచుకోవడం చాలా ఆనందంగా ఉందని పూర్వపు విద్యార్థుల ఉపాధ్యాయుడు కొంపర్ల కోటేశ్వరరావు అన్నారు. నగరంలోని డిఆర్ఐఎం మున్సిపల్ హై స్కూల్ ఆవరణలో 1974వ సంవత్సరంలో 10వ తరగతి చదివినటువంటి విద్యార్థుల సమావేశం నిర్వహించారు. 50 సంవత్సరాల కిందట 10వ తరగతి విద్యార్థులుగా చదివి ఎక్కడెక్కడో స్థిర నివాసాలు ఏర్పరచుకొని ఉన్న వారందరినీ ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా 90 మందిని సమీకరించి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని కార్యక్రమంలో నిర్వాహకులు ఆంజనేయులు తెలిపారు. 50 సంవత్సరాల తర్వాత గురువులను, చిన్ననాటి స్నేహితులను కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. మేమందరం చదివిన పాఠశాల ఈ ఏడాది 100 సంవత్సరాల వేడుకలు జరుపుకుంటుందని, ఈ కార్యక్రమంలో కూడా మా పూర్వ విద్యార్థులు అందరూ పాల్గొంటామని తెలిపారు. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక్కసారిగా కలుసుకోవడంతో ఒకరినొకరు సంతోషాన్ని పంచుకున్నారు. పూర్వపు ఉపాధ్యాయులు పొట్టేల నాగేశ్వరరావు, రామ్మోహన్ రావు, పూర్వపు విద్యార్థులు సిరాజ్, డాక్టర్ రాధారాణి, ఉమా, శాంతి, డి అంజిరెడ్డి, గోలు వెంకట్రావు, మల్లికార్జున, హెడ్ మాస్టర్ పి వెంకట్రావు, రమణయ్య మాస్టర్, పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు. స్కూల్లో చదువుకున్నాను. పివిఆర్ స్కూల్లోనే హెడ్ మాస్టర్గా పనిచేశాను. పివిఆర్ స్కూల్లోనే రిటైర్ అయినాను. ఈ స్కూల్లో మొట్టమొదటి నేను జాయిన్ అయిందే మున్సిపల్ హై స్కూల్లో. అక్కడ బీఈడీగా అసిస్టెంట్గా జాయిన్ అయినాను. మొదటి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పివిఆర్ స్కూల్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరిలో బహుశా చిన్న వయసు అని అనటానికి బదులు వీళ్ళందరూ నాకు విద్యార్థులుగా ఉన్నారు చాలామంది. ఇందులో వీళ్ళందరినీ ఇవాళ ఈ శుభ సందర్భంలో కలుసుకొని ఈ ఫంక్షన్ మేము చేస్తున్నందుకు చాలా సంతోషం. అది కాక ఇది ఈ గోల్డెన్ జూబ్లీ చేస్తున్నారు వీళ్ళు. ఇంకోటి ఏదో 100 years చేసేటటువంటి ఫంక్షన్ కూడా వాళ్ళు చేయాలనేటటువంటి ప్రపోజల్లో ఉన్నారని చెప్పారు. ఇంతమంది విద్యార్థులను ఒక్కసారి మేము కలుసుకోవటం అనేది, అందులో నా స్కూల్లో కాకుండా ఎక్కువగా ఈ స్కూల్లో ఉండే విద్యార్థులను నేను కలుసుకోవటం నాకు చాలా సంతోషంగా. మున్సిపల్ హై స్కూల్లో 2004 దాకా చేసి రిటైర్ అయ్యాను. నేను ఆ 4 సంవత్సరాల్లో
నా శాయశక్తుల స్కూల్ యొక్క అభివృద్ధికి నేను పాటుపడ్డాననే చెప్పాలి. ఇప్పుడు ఈ పిల్లలు 2004 సంవత్సరంలో 2074లో నాకు విద్యార్థులుగా ఉన్నందువల్ల వాళ్ళని చూస్తూ ఉంటాను నేను. కానీ ఎక్కడా ప్రత్యేకంగా మనకు కనిపించదు. కనపడే వాళ్ళందరూ నాకు తెలుస్తూనే ఉంటుంది ఎక్కడ చదువుకున్నారా అని. మా దగ్గర నుంచి ఎంతోమందిని మేము విద్యార్థులుగా బయటికి పంపించాం కాబట్టి వీళ్ళందరూ ఇప్పుడు వచ్చి నన్ను రండి సార్ మీరు 74లో మీ విద్యార్థులు అని అంటే ఎంత ఆనందం కలిగిందో నాకు. ఈ ఆనందాన్ని వీళ్ళతో పంచుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. మున్సిపల్ ఆఫీసు ఉన్నప్పుడు అక్కడ హై స్కూల్ ఉండేది. హై స్కూల్లో నేను చదువుకున్నా. మున్సిపల్ ఆఫీస్ ఇప్పుడు ఉంది. అది ఎక్కడ కలవ నుంచి ఒంగోలు వచ్చి 8 కిలోమీటర్లు నడిచి వచ్చి 6వ తరగతి చదివా, 7వ తరగతి చదివా ఆ రోజుల్లో. తర్వాత 69లో ఈ స్కూల్లోనే మున్సిపల్ హై స్కూల్ ఇక్కడ నేను ఉద్యోగంలో చేరా. 2003లో రిటైర్డ్ అయ్యా. దాదాపు 34 సంవత్సరాలు సర్వీస్ అంతా కూడా 2 సంవత్సరాలు పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్లో పనిచేశాను. మిగిలిన కాలం అంతా నేను క్రాఫ్ట్ టీచర్గా మున్సిపల్ హై స్కూల్లోనే పనిచేశాను. నా మాతృ సంస్థ ఇది. ఎందుకంటే చదవటం కానీ ఉద్యోగం చేయటం కానీ జరిగింది. అందువల్ల నాకు ఈ స్కూల్ అంటే అమితమైన ప్రేమ. నేను వెంకటగిరిలో ప్రాక్టీస్ చేస్తుంటాను. మా ఫ్యామిలీ అందరూ ఇదే స్కూల్లో చదివారండి. ఈ స్కూల్కి నాకు చాలా అనుబంధం ఉన్నది. ఐఎమ్ హ్యాపీ టు మీట్ ఆల్ దీస్ పీపుల్. నేను ఇక్కడే 6th నుంచి 10th క్లాస్ వరకు ఇదే స్కూల్లో చదువుకున్నాను. తర్వాత ఇంటర్మీడియట్ శర్మా కాలేజ్లో వచ్చేసి హైదరాబాద్లో ఫర్దర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. అగ్రికల్చర్ యూనివర్సిటీలో న్యూట్రిషన్ ప్రొఫెసర్గా చేసి రిటైర్ అయ్యాను. నేను ఈ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి వీళ్ళందరినీ కలపడానికి నేను వాట్సాప్ గ్రూప్ నాకు హెల్ప్ చేసింది. తర్వాత స్కూల్ హెడ్ మాస్టర్ గారు రిజిస్టర్లో నేమ్స్ మొత్తం ఇచ్చారు. 126 మెంబర్స్ ఉంటారు మా బ్యాచ్లో, 1974 బ్యాచ్లో. ఫోటోలు మా పీపుల్ దగ్గర కలెక్ట్ చేసి ఫోటోలు రిజిస్టర్లో నెంబర్స్ పేర్ల ద్వారా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి నేను అవుట్ ఆఫ్ ద 126లో 65 మెంబర్స్ని కలెక్ట్ చేసి అందరిని ఇన్వైట్ చేసి గ్రూప్ గ్యాదర్ చేయగలిగాను. ఇది సోషల్ ఎక్స్పెరిమెంట్ లాంటిది. ఇప్పుడు దీనివల్ల మనకి అయిపోయిన రిలేషన్స్ని మళ్ళీ రెన్యూ చేసుకోగలుగుతాము. మళ్ళీ ఒకరికొకరు ఓల్డేజ్ వయసులో ఒకరికొకళ్ళు తోడుగా ఉండటానికి, మాట్లాడుకోవడానికి, ఓల్డ్ మెంబర్స్ని రివైవ్ చేసుకోవడానికి అవకాశం వస్తుందని జస్ట్ లైక్ సోషల్ 50 సంవత్సరాల తర్వాత ఇదే క్యాంపస్లో 1974లో 10th క్లాస్ చదివి బయటకు పోయి ఉన్నాం. ఈ రోజున అగైన్ మళ్ళీ 50 సంవత్సరాల తర్వాత గోల్డెన్ జూబ్లీగా జరుపుకుంటూ అందరం కలుసుకోవడానికి ఫ్రెండ్స్ అందరూ అవుట్ ఆఫ్ 126లో 90 మంది కలుసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మా ఫ్యామిలీ మెంబర్స్ సభ్యులు, మా నాన్నగారు, మా బ్రదర్స్ అందరూ కూడా ఇక్కడ చదివిన వాళ్ళమే ఈ మున్సిపల్ హై స్కూల్లో. దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. లక్కీగా ఈ సంవత్సరం 100 ఇయర్స్ జరుపుకోబోతుంది. దాంట్లో కూడా మేము అందరం పార్టిసిపేట్ చేస్తాం. మిగతా అందరు ఫ్రెండ్స్ కూడా అందరం పార్టిసిపేట్ చేస్తాం. అందరికీ శుభాశీస్సులు చెప్తాం. విద్యార్థి దశలోనే భవిష్యత్ ప్లానింగ్కు బీజాలు పడాలని తూర్పుగోదావరి జిల్లా జవహర్ నవోదయ విద్యాలయ కౌన్సిలర్ నాగేష్ ఉద్బోధించారు. ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ మీటింగ్ హాల్లో ఇక్కడ విద్యార్థులకు మోటివేషన్ క్లాస్ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేష్ మాట్లాడుతూ విద్యార్థులు ముందుగా చదువుపై దృష్టి పెట్టాలని, అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు సాధించాలని అన్నారు. 3 విద్యార్థులు ఒకచోట ఉన్నప్పుడు 4వ విద్యార్థి గురించి మాట్లాడే సమయం వృధా చేసుకుంటారని, ఆ సమయంలో తమ కెరీర్కు ప్లాన్ చేసుకుంటే అందుకు తగ్గ దారులు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ రామిరెడ్డి, కౌన్సిలర్ రాంబాబు పాల్గొన్నారు. ఏదైనా కానీ దానికి సంపాదన ఇవ్వాలి. ఆల్రెడీ సంపాదించి మీ పేరెంట్స్ ఉంటే చాలా ఈజీ. మరి సంపాదన లేదు, ఇంటి దగ్గర ఆస్తి లేదు, నువ్వు బిజినెస్ చేద్దాము అంటే మరి పెట్టుబడి ఎంత? నీకు దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే గవర్నమెంట్ నుంచి వేరే వాళ్ళ నుంచి సంపాదన తెచ్చుకొని డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, ఆ రూపేణ మీరు జాబ్కు ప్రయాణిస్తారా, బిజినెస్కి ప్రయాణిస్తారా, సొంత వర్కా లేదంటే వేరే వాళ్ళ కింద వర్కా? అది సైంటిస్టా, డాక్టరా, ఇంజనీరా, లాయరా, టీచరా, స్వీపరా? ఏ జాబ్ అన్నది కూడా డిసైడ్ అవ్వండి. ఓకే, ఆ తర్వాత నో థై సెల్ఫ్. ఏది ఏమైనా ముందు నీ గురించి నువ్వు తెలుసు.
ప్రాబ్లమ్స్ పిల్లలు. కానీ మీరు ఇద్దరు కూర్చున్నప్పుడు అరే నేను ఇది ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యొక్క సమస్యలను పరిష్కరించాలని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి అనుబంధ రాష్ట్ర కార్యదర్శి ఎం బాలకాశి డిమాండ్ చేశారు. ఒంగోలులోని మల్లయ్య లింగంవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్ వర్కర్స్గా ఎలక్ట్రిసిటీ విభాగంలో నిధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు 2018 ప్రకారం పీఆర్సీ ఇస్తున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల మళ్లీ పీఆర్సీ అమలు చేశారని, దాని ప్రకారం వేతనాలు ఇవ్వాల్సి ఉండగా విద్యుత్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని అన్నారు. కారుణ్య నియామకాల విషయంలో జాప్యం జరుగుతుందని, తక్షణం ఆ సమస్యను పరిష్కరించాలని అన్నారు. కార్మికులకు జేఎల్ఎం రేట్ల ప్రకారం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అన్నారు. కార్మిక సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, ఉద్యమం బాట పడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటిసి జిల్లా కార్యదర్శి కె వెంకటేశ్వర్లు, ఎస్డి సర్దార్, రవికుమార్, కె పాపారావు, ఆర్కే చౌదరి కాంట్రాక్ట్ ఉద్యోగులు పాల్గొన్నారు. టీసీబీ ప్రభుత్వం రాగానే విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చున్నారు. హామీ ఇచ్చి దాదాపు 5 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు కూడా రెగ్యులరైజేషన్ సంబంధించి కానీ, డైరెక్ట్ పేమెంట్కి సంబంధించి కానీ, సంస్థలో విలీనానికి సంబంధించి కానీ ఏ రోజు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మేము కాంట్రాక్ట్ కార్మిక సంఘాలుగా అనేక దఫాలుగా ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దల్ని, సలహాదారులని కలిసి మా న్యాయమైనటువంటి సమస్యను పరిష్కరించమని చెప్పేసి కోరాం. కానీ ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు. ఈరోజు రెగ్యులరైజ్ చేయడానికి అనేక అడ్డంకులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మేము ఈ ప్రభుత్వాన్ని అడిగేది ఒకటే, మీరు రెగ్యులరైజ్ చేయడానికి న్యాయపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే తెలంగాణ తరహాలో ఒక దళారీ వ్యవస్థను, కాంట్రాక్టుల వ్యవస్థను రద్దు చేసి యాజమాన్యమే నేరుగా వేతనాలు ఇచ్చేటువంటి పద్ధతినైనా అమలు చేయమని చెప్తా ఉన్నాం. దానికి కూడా ముందుకు రానటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎలక్ట్రిసిటీలో పనిచేసినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు వేతనాలు పెంచారు. ఎంత అన్యాయమైనటువంటి వేతనాలు అంటే 2018 పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచారు. 2022 పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచాల్సింది పోయి 4 సంవత్సరాల వెనకున్నటువంటి పీఆర్సీని తీసుకొచ్చి మేము 2018 పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచడం అంటే ఇంతకంటే అన్యాయం లేదు. ప్రభుత్వానికి, యాజమాన్యానికి 150 కోట్లు మిగిలేటువంటి పరిస్థితి ఉంది. అందుకని తెలంగాణ తరహాలో ఈరోజు మిడిల్ మ్యాన్ రద్దు చేసి సంస్థలో విలీనం చేసి యాజమాన్యమే నేరుగా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేపు సంక్రాంతి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ యూనియన్ మాకు ఏఐటీసీకి కూడా పూర్తి అండదండలు ఇచ్చేసి ఏఐటీసీ నుంచి జరిగేటటువంటి అనేక రకాల పోరాటాలు ఏదైతే ఉన్నాయో ఆ పోరాటాల్లో కూడా వాళ్ళు కూడా భాగస్వాములు అవుతారని, ఇప్పుడు పండగ తర్వాత, సంక్రాంతి తర్వాత వాళ్ళు ఏదైతే ఉద్యమంలోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆ ఉద్యమ స్వరూపం కూడా ఆల్రెడీ వాళ్ళు ఒక ఆలోచన అయితే ఉన్నది. దాన్ని ముందుకు పోనీయకుండా ముందు ప్రభుత్వం వాళ్ళ సమస్యలను సాల్వ్ చేసి, వాళ్ళ ఆల్రెడీ రాష్ట్రం అట్టుడికిపోతుంది. ఒక పక్క అంగన్వాడీ కార్మికులు, ఆశా వర్కర్లు ఇట్లా రకరకాల ఉద్యమాలతోటి, ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు కానీ ఇటువంటి ఉద్యమాలతో అట్టుడికిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళ సమస్యలతో పాటు ఈ సమస్యలు కూడా పరిష్కరించి రాష్ట్రంలో కొంత శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పే దానికోసం కృషి చేయాలని ప్రభుత్వానికి ఈ వేదికగా డిమాండ్ చేస్తాం. తెలుగు సంప్రదాయాలకు తగ్గట్టుగా నాణ్యమైన నేత వస్త్రాలను రామ్రాజ్ కాటన్ పేరుతో అందుబాటులోనికి తీసుకొచ్చి ప్రజల మనస్సులను దోచుకుంటున్నారని నగర మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఒంగోలు నగరంలోని ట్రంక్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన రామ్రాజ్ వస్త్రాలయాన్ని మేయర్ గంగాడ సుజాత ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆహుతులను నిర్వాహకులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వస్త్రాలయంలో ఏర్పాటు చేసిన వస్త్రాలను మేయర్ గంగాడ సుజాత, కార్పొరేటర్ పసుపులేటి విజయలక్ష్మితో కలిసి పరిశీలించారు. స్వాతంత్ర పోరాటంలో విదేశీ వస్తు బహిష్కరణ పేరుతో చేపట్టిన ఉద్యమంతో స్వదేశీ వస్త్రాలపై ప్రజలు మక్కువ పెంచుకున్నారని మేయర్ అన్నారు. ఉష్ణ ప్రాంతంలో చేనేత వస్త్రాలు వాడడం వల్ల ఎంతో ప్రయోజనం ఉందని అన్నారు. రామ్రాజ్ బ్రాండ్ ప్రజల మనస్సులను హత్తుకుందని అన్నారు. సాంప్రదాయ వస్త్రాలు అంటేనే రామ్రాజ్ వస్త్రాలని గుర్తు తెచ్చుకునేలా వస్త్రాలను తయారు చేస్తున్నారని విజయలక్ష్మి అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చింతపల్లి గోపి, నిర్వాహకులు కెఆర్ నాగరాజన్ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలు రామరాజ్ కాటన్ షోరూమ్ ఒంగోలు రామరాజ్ కాటన్ షోరూమ్ మా ల్యాండ్ గారిని ఆహ్వానిస్తున్నాము. వారి దంపతుల్ని ఆహ్వానిస్తున్నాము. దీనికి యజమానులు మరి కేఆర్ నాగరాజన్ గారు. ఇది వేళ్ళకి 286వ షాపు. అంటే మనకి తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర, కేరళ, తెలంగాణ ఇవన్నీ స్టేట్స్లో కూడా మరి ఫస్ట్ నుంచి వాళ్ళు ఎంతో క్వాలిటీని మెయింటైన్ చేస్తూ మన సాంప్రదాయాలకు అనుగుణంగా ఉండేటువంటి యొక్క షాప్స్ని మరి ఈరోజు మరి 286 షాపులకు వచ్చినాయి అని అంటే అందులో వారి యొక్క క్రెడిబిలిటీ అనేది మనం తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన సాంప్రదాయాలకి అనుగుణంగా ఏమిటంటే కాటన్ అనేది మరి మన బ్రిటిష్ వారి కాలం నుంచి కూడా మన వాళ్ళందరూ కూడా విదేశీ వస్త్ర బహిష్కరణ చేస్తూ మన లోకల్గా తయారు చేసిన వస్తువులనే మరి వాడాలి అని మనం చెప్పడం, అప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా స్వదేశీ వస్త్రాల మీద అభిమానం పెరగడం, అంతేకాకుండా దానికి అనుగుణంగా మనకి కాటన్ అనేది మనకు ఉండే మన యొక్క ప్రాంతాలకి మరి వేడి వాతావరణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాటన్ దుస్తులు అనేది చాలా ఆరోగ్యానికి శుభప్రదమని, అలాగే మన సాంప్రదాయాలకి పంచెలు అనేది ధోతీలు పంచెలు అనేది మన సాంప్రదాయాలకు అనుగుణంగా మరి ఇది ఒక ట్రెడిషనల్ అంటే ఒక ట్రెండ్గా వచ్చింది. ఒక క్వాలిటీని మెయింటైన్ చేస్తున్నారు. ఒక బ్రాండ్ అనేది ఈరోజు మరి రామరాజ్ అంటే ఒక బ్రాండ్ ప్రతి ఒక్కరిని కూడా మనసుకు హత్తుకునే విధంగా మరి ఎక్కడ పెళ్ళిళ్ళకు శుభకార్యాలకు ఎక్కడ చూసినా సరే ఈ రోజున మరి అవే ఎక్కువగా రామరాజు వారి పేరు వింటేనే మనకు గుర్తొచ్చేది తెల్లటి పంచెలు, ధోతీలు, కాటన్ షర్ట్స్. ఒకప్పుడు ఈ పంచెలు మన సాంప్రదాయమైన, ఇప్పుడు పంచె కట్టుకుంటే అదేదో అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అని, అది పల్లెటూరితనం అని ఒక చిన్న చూపు అయితే ఉంటుందండి. దాన్ని పోగొట్టి పంచె కట్టుకుంటేనే ఒక గౌరవం, మర్యాద అనే స్థాయికి ఈ పంచెల్ని, కాటన్ వస్త్రాలని తీసుకొచ్చిన ఘనత రామరాజు వారిదేనండి. రామరాజు వారు అంటేనే సాంప్రదాయ దుస్తులకి, మన్నికకి పెట్టింది పేరండి. వారు ఏ ఫంక్షన్లకైనా మగవాళ్ళకి ట్రెడిషనల్ లుక్ కావాలి అంటే రామరాజు వారి షాప్ ఎక్కడుందా అన్నదే వాళ్ళ అడ్రస్ అయిపోయిందండి. రామరాజు వారు ఎంతో పట్టుదలతో, శ్రమతో క్వాలిటీ వస్త్రాలు ఇవ్వడం వల్లే వారిది ఒక బ్రాండ్గా మారింది. ఈ రామరాజు వారి షాపులు ఎక్కడున్నా కూడా అవి అనేక శాఖలుగా విస్తరించాలని, వారికి శుభం కలగాలని, వ్యాపార అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నానండి. రామరాజు గారు వాళ్ళు వచ్చి ఫస్ట్ బిల్డింగ్ అడిగినప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. మన ట్రెడిషన్ వాల్యూస్ కాపాడుతూ ఎప్పుడు మనకి మేయర్ గారు చెప్పినట్టు తెల్ల పంచ, తెల్ల చొక్క వాళ్ళ బ్రాండ్ అయిపోయింది. ఇప్పుడు నేను కూడా అయ్యే వాడుతున్నాను. అందరూ కూడా తప్పకుండా ఈ రామరాజు వస్త్రాలు వాడి వాళ్ళని కొంచెం ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాను. మేయర్ గారికి, కార్పొరేటర్ గారికి, గోపిచంద్ కార్పొరేటర్ గారికి, వచ్చిన వాళ్ళందరికీ నా కృతజ్ఞత. మా ఏజిఎం మా షోరూమ్స్ అన్నిటికీ శారీస్ మొత్తం బైఫికేషన్ అవుతుంది. శారీస్ మొత్తం కింద ఉన్నాయి. లగ్నం అని చెప్పి పెళ్లి పట్టలు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలో పోలింగ్ కేంద్రాలుగా ఉన్న పాఠశాలల్లో పూర్తి స్థాయిలో వసతులు ఉండేలా ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి విఎస్ సుబ్బారావు ఆదేశించారు. ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చే దివ్యాంగుల కోసం ఖచ్చితంగా ర్యాంప్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విద్యుత్, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు ఉండాలని అన్నారు. ర్యాంప్ లేకుంటే దాని నిర్మాణానికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ నిధులు లేదా నాడు నేడు 2వ విడత
విడుదలైన నిధులను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వినియోగించి జనవరి నెలాఖరుకు పూర్తి స్థాయిలో వసతులు ఉండేలా చూడాలని అన్నారు. వీటి విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సంబంధిత ప్రధానోపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్బారావు హెచ్చరించారు. రాబోయే ఎలక్షన్లలో చాలా వరకు మన పాఠశాలలో పోలింగ్ స్టేషన్ కింద పోలింగ్ బూతుల కింద తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మరి జిల్లాలోని ప్రధానోపాధ్యాయులందరికీ తెలియజేయడం ఏమనగా మన ఎక్కడైతే పోలింగ్ బూతులు ఏర్పాటు చేసినారో అక్కడ దివ్యాంగులు ఓటు వేయడానికి అనుకూలంగా ర్యాంపులు ఏర్పాటు చేయడము, తర్వాత అదేవిధంగా కరెంటు ఏర్పాటు చేయడము, అదేవిధంగా ఫర్నిచర్ ఏర్పాటు చేయడము, డ్రింకింగ్ వాటర్ ఏర్పాటు చేయడము, టాయిలెట్స్ అన్నీ కూడా ఉండేటట్టుగా చూసుకోవాలని చెప్పేసి మనకు కమిషనర్ గారు ఆదేశించడం జరిగింది. కాబట్టి వీటిలో ఏదైనా మనం ఫెసిలిటీ లేకపోతే ఈ మధ్యకాలంలో స్కూల్ మేనేజ్మెంట్ ఫండ్ అనే ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఖర్చు పెట్టుకోవచ్చు. తర్వాత వచ్చేసి మనకు ఫేజ్ 2 కింద నాడు నేడు పనులు జరుగుతున్నాయి. ఆ నాడు నేడులో వచ్చిన డబ్బులను ఈ ఫెసిలిటీస్ ఒకవేళ లేకపోతే ఆ డబ్బులను వినియోగించుకొని రేపు పాఠశాలలన్నీ కూడా పోలింగ్కు సిద్ధం చేయాలని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది. కాబట్టి దీంట్లో ఏ ఒక్క హెడ్ మాస్టర్ దీని మీద నిర్లక్ష్యం వహిస్తే వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వితిన్ జనవరిలోనే ఈ యొక్క ఏవైతే మనం ఇప్పుడు చెప్పడం జరిగిందో ర్యాంప్స్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, కరెంటు ఇవన్నీ కూడా 100% అన్ని పాఠశాలలో ఉండేటట్లుగా చూసుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. దీంట్లో ఎక్కడైనా మీకు రిపేర్స్ కానీ ర్యాంప్స్ కట్టడం కానీ చేయాల్సి వస్తే SMA ఫండ్ కానీ నాడు నేడు ఫండ్స్ కానీ వాడుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. చిన్నపిల్లల ఆలోచన విధానం, మానసిక లోపం ఉన్న పిల్లల ఆరోగ్య సమస్యలు మెరుగుపరిచేందుకు చైల్డ్ రిహాబిలిటేషన్ సెంటర్ ఒంగోలులో అందుబాటులోకి తీసుకురావడం ఎంతో మంచి పరిణామమని వక్తలు కొనియాడారు. ఒంగోలు నగరంలో దారావారి తోట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సుశాంత్ చైల్డ్ రిహాబిలిటేషన్ సెంటర్ను GGH సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, కమిషనర్ M. వెంకటేశ్వరరావు, ప్రముఖ వైద్యులు బాలాజీ నాయక్, నాగయ్య నాయుళ్లు, SC కార్పొరేషన్ ED అర్జున్ నాయకులు వివిధ విభాగాలను ప్రారంభించారు. చిన్నపిల్లల్లో ఏర్పడే మైల్డ్ స్టోన్స్ వల్ల వచ్చే అనేక రకాల సమస్యలను ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని అన్నారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ కేంద్రంలో స్పీచ్ థెరపీ, యాక్యుపేషన్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్, బిహేవియర్, ఎర్లీ ఇంటర్వెన్సీలో వచ్చే అన్ని లోపాలకు ఇక్కడ పరిష్కారం దొరుకుతుందని అన్నారు. కేంద్రాన్ని ఏర్పాటు చేసిన డాక్టర్ శివప్రసాద్ను అభినందించారు. లేకపోతే తనకి ఎలా ఉంది చేసి ఏదైతే PPT లేదో అక్కడ మీరు ఉన్నాళ్ళు కనిపిస్తున్న సౌకర్యం మీరు చాలా బాగా నడపాలని సెంటర్స్ పెట్టడం అనేది కూడా ఒక సాహసోపేతమైనటువంటి విషయం. కాబట్టి ఇట్లాంటి వాటిని మనం ఆదరించాలి. పిల్లల్ని కూడా మనం అభివృద్ధి క్రమంలో నడపాలంటే ఇట్లాంటి చాలా అవసరం. పిల్లలు జాగ్రత్తగా దీన్ని ఉపయోగించుకోవాలి. తల్లిదండ్రులు డెఫినెట్గా
ప్రతి పిల్లల్లోనూ ఇలాంటివి రావు, కానీ ఎక్కడన్నా ఎవరితోనైనా ఎక్కడైనా ఒక చిన్న ఈ సుశాన్ రీహాబిలిటేషన్ సెంటర్ ఇది ముఖ్యంగా చిన్నపిల్లల్లో 18 నెలల నుంచి 3 సంవత్సరాల లోపల కొన్ని మైల్ స్టోన్స్ డిలే అయిన వాళ్ళు ఏ ఏరియాస్లో డిలే అయిందో అవన్నీ గ్రహించి వాటిని సరి చేయడానికి వీలుగా ఒక థెరపీస్ అన్ని స్టార్ట్ చేశారు. చాలా సంతోషమైన విషయం. వీటిల్లో ముఖ్యంగా ఆక్యుపేషనల్ థెరపీ, ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, ఇటువంటి అన్ని థెరపీస్ ఉంటాయి. ఈ థెరపీస్ని సక్రమంగా ఉపయోగించుకుంటే చక్కగా పిల్లల్లో వీరి మైల్ స్టోన్స్ని కొంత కరెక్ట్ చేయడానికి వీలుంటుంది, డిలే అయిన మైల్ స్టోన్స్ని. ముఖ్యంగా వీరు ఏంటంటే ఆటిజం అంటారు. ఈ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్స్ అని వీటికి సంబంధించిన వాటిల్లో మనం ఎంత ఎర్లీగా గుర్తించగలిగితే అంత తొందరగా ట్రీట్మెంట్ కానీ ఈ థెరపీ స్టార్ట్ చేసి చాలా వరకు కరెక్ట్ చేయడానికి వీలవుతుంది. ఈ రీహాబిలిటేషన్ సెంటర్ సంబంధించి మన పిల్లల్లో ఈ మైల్ స్టోన్స్ ఏదైతే డాక్టర్ గారు చెప్పారో, వెనుకబడినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో 18 months to 6 years వరకు పిల్లలకి నగరంలో మన ఐఆర్టీస్ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి, కానీ ప్రభుత్వ పరంగా అవి పూర్తి స్థాయిలో పనిచేయట్లేదు అనే ఉద్దేశంతో మనం ప్రైవేట్గా ఇటువంటి రీహాబిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. నగరంలో ప్రజలందరూ కూడా తల్లిదండ్రులు ఎవరైతే ఈ మైల్ స్టోన్స్ బ్యాక్లాగ్ ఉన్నారో వారందరి పిల్లలకి ప్రత్యేకంగా స్పీచ్ థెరపీ కావచ్చు, ఇక్కడ 5 రకాల థెరపీ చెప్పారు. స్పీచ్ థెరపీ, స్పెషల్ ఎడ్యుకేషన్, బిహేవియరల్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ, ఎర్లీ ఇంటర్వెన్షన్, రకరకాల. ఈరోజు సుశాన్ థెరపీ రీహాబిలిటేషన్ సెంటర్ ఓపెనింగ్ చేసినందుకు ఇక్కడ అందరూ విచ్చేస్తున్నారు. ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ గారు అండ్ డాక్టర్ గారు అందరూ వచ్చారు ఈ ఓపెనింగ్కి. ఇది చాలా మంచిది. ఈ థెరపీ చాలా ఇంపార్టెంట్, ఈ రీహాబిలిటేషన్ సెంటరు. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు, మా పిల్లలకి ఇలా డెవలప్మెంట్ సరిగా లేదని అడుగుతుంటారు. వాళ్ళకి మనం కనుక సజెస్ట్ చేసి థెరపీ కనుక ఇప్పించగలిగితే ఇంప్రూవ్మెంట్ చాలా బాగుంటుంది. ఇలాంటి సెంటర్లు ఉండాలి మన సెంటర్లో, అన్ని చోట్ల ఉన్నాయి, మన ఒంగోలులో కూడా ఉంటుంది. కానీ ఇక్కడ అది ఉంటే మాత్రం పిల్లలు డెవలప్మెంట్ అవుతారు. ఎందుకంటే పేరెంట్స్ చాలా సఫర్ అవుతుంటారు, మా పిల్లలు ఏంటి ఇలా అయిపోయారు ఏంటండి, అందుకని వాళ్ళ డిప్రెషన్లోకి వెళ్తారు. కాబట్టి వాళ్ళ గురించి చిన్నపిల్లల్లో అలా పుట్టిన వెంటనే కొంచెం ప్రాబ్లం ఉంటే వాళ్ళు చాలా కాబట్టి ఇలాంటి థెరపీలు చాలా ఉండాలి. ఇది అందరూ ఉపయోగించుకోవాలి. స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ, ఎడ్యుకేషన్ థెరపీ, బిహేవియరల్ థెరపీ, అన్ని థెరపీలు చాలా ఇంపార్టెంట్. ఇది అందరూ ఉపయోగించుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా పూర్తిగా విస్మరించిందని యువజన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎస్కే గౌష్ అన్నారు. నగరంలోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువజన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువతకు ఉపాధి కల్పించాలని యువజన గర్జన ఈ నెల 11వ తేదీన నగరంలోని మినీ స్టేడియం నుండి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై అద్దంకి బస్టాండ్లో సభ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గిడుగు రుద్రరాజుతో పాటు ఆల్ ఇండియా నాయకులు పాల్గొంటారు. జిల్లాలోని నిరుద్యోగ యువత ఈ గర్జన కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకించాలని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈర సుధాకర్ రెడ్డి, ఉద్దండి మల్లికార్జున, ఆదినారాయణ రెడ్డి, ఉంగరాల శ్రీనివాసరావు, రవి, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి యువత 5,000కి 6,000కి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకున్నటువంటి పరిస్థితిని మనం రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఉద్యోగాల కోసం అయితే మరి పక్క దేశాలకు కానీ పక్క రాష్ట్రాలకు పోయి వలసలు పోయేటువంటి పరిస్థితి యువతలో ఉంది. మరి దీన్ని ఎలాగైనా సరే కాంగ్రెస్ పార్టీ తరఫున యువతకి మేలు చేయాలి, యువతని మేల్కొల్పాలి అనేటువంటి లక్ష్యంతో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ గర్జన కార్యక్రమాన్ని ఈ నెల 11వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి ఒంగోలులో మినీ స్టేడియం దగ్గర నుంచి కార్యక్రమాన్ని ప్రారంభించి అద్దంకి బస్టాండ్ వరకు కూడా కొనసాగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు, అలాగే నూతనంగా ఆంధ్ర రాష్ట్రానికి నియమింపబడినటువంటి ఏఐసిసి జనరల్ సెక్రటరీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా వస్తున్నటువంటి తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినటువంటి మాణిక్యం ఠాగూర్ గారు, అలాగే ఏఐసిసి సెక్రటరీలు సిడి మేప్పన్ గారు, కిషోర్ తిలక్ గారు, అలాగే
ఏఐసిసి కార్యదర్శి, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జి, మన ఒంగోలు పార్లమెంటు సమన్వయకర్త అయినటువంటి డాక్టర్ సిరివెల్ల ప్రసాద్ గారు. కాంగ్రెస్ పార్టీ విధానాన్ని తెలియజేయడానికి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తారీఖున యువగర్జన నిర్వహించబోతుంది కాంగ్రెస్ పార్టీ. దీనిలో భాగంగా ఒంగోలు నగరంలోని మినీ బైపాస్ మొదలుకొని అద్దంకి బస్టాండ్ వరకు పాదయాత్ర నిర్వహించబోతున్నాము. అదే సందర్భంలో అద్దంకి బస్టాండ్ కూడలో కార్నర్ మీటింగ్ కూడా జరగబోతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు గారు, అదేవిధంగా ఈ రాష్ట్ర ఏఐసిసి ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్ ఠాగూర్ గారు, ఏఐసిసి సెక్రటరీ అయినటువంటి మేయప్పన్ గారు, కృష్ణపతి తిలక్ గారు, అదేవిధంగా ఏఐసిసి సెక్రటరీ తమిళనాడు వ్యవహారాల ఇన్ఛార్జ్, ఒంగోలు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి సిరివెల్ల ప్రసాద్ గారు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు రామారావు గారు పాల్గొంటారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ఈ జిల్లాలో ఉన్న యువతకు పిలుపునిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో గడియారం వీధిలో వెలిసిన శ్రీ అనంత కోదండరామస్వామి దేవస్థానం వద్ద శ్రీ సుదర్శన లక్ష్మీ నరసింహ యాగాన్ని నిర్వహించారు. టీటీడీ ఆగమ పండితుల ఆధ్వర్యంలో యాగాన్ని వైకానస ఆగయుక్తంగా నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, యాగపూజ, పూర్ణాహుతి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని యాగాన్ని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని బ్రాహ్మణ సేవా సమితి నాయకులు గడియారం సుబ్బయ్య శర్మ, సివిల్ సుబ్రహ్మణ్యం, మహంకాళి వెంకటేశయ్య, ఎల్ భీమశంకర శాస్త్రి, మైనంపాటి సాయి కుమార్, సుబ్బారావు మరియు కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా సమస్యల పట్ల ఆకర్షితుడై ప్రజల సూచనల మేరకు రాబోయే 2024 ఎన్నికల్లో సంతనూతలపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశిస్తే సిద్ధంగా ఉన్నానని బత్తుల ప్రసన్న కుమార్ అన్నారు. కర్నూలు రోడ్డులోని ఆయన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానని ప్రసన్న కుమార్ చెప్పారు. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు సైతం చట్టసభల్లో అవకాశం కల్పించి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజల ఇంటి ముందుకే ప్రజా సేవలను, ప్రభుత్వం సేవలను అందించిన గొప్ప వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి పనిని ఇంటి ముందుకి తీసుకొచ్చారని అన్నారు. నిత్యం ప్రజల కోసం ఆలోచించే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగుజాడల్లో నడవాలన్న దృఢ సంకల్పంతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు అందిస్తే సంతనూతలపాడు నియోజకవర్గం నుండి పోటీ చేసి పేద ప్రజలకు సీఎం అందిస్తున్న సేవల్లో తాను భాగస్వామ్యం అవుతానని తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి తనకు ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తున్నారని అన్నారు. ప్రజలు ఇస్తున్న ఆలోచనలు, సూచనల మేరకు సంతనూతలపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు బత్తుల ప్రసన్న కుమార్. మాది నాగులపులపాడు మండలం మధ్యరాలపాడు గ్రామం. వైఎస్ఆర్ గారి మీద ప్రేమతోటి గత 15 సంవత్సరాలుగా పార్టీ కోసం అనునిత్యం కష్టపడుతూ తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి నాకు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా బాధ్యతలు అప్పచెప్పి ఉన్నారు. రాబోయే ఎలక్షన్స్లో సంతనూతలపాడు నియోజకవర్గంలో స్థానికేతరులని ఇక్కడ ప్రజలు ఎక్కువగా ఇష్టపడలేదు. స్థానికంగా పార్టీ కోసం 24 గంటలు కష్టపడుతూ అనునిత్యం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే గారికి ప్రజలకు మధ్యలో వారధిగా ఉన్నాం కాబట్టి మమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి సంతనూతలపాడు నియోజకవర్గంలో రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇస్తే నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను పార్టీ కోసం అందరినీ కలుపుకొని పోయి ప్రతి ఒక్కరితో మమేకమై పార్టీని విజయ పదంలో తీసుకువెళ్ళడానికి శాయశక్తిలా కృషి చేస్తాను. గత 5 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న ముఖ్య నాయకులకి, కార్యకర్తలకి
ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఒక ట్రబుల్ షూటర్గా పనిచేస్తూ అనునిత్యం పార్టీ గెలుపు కోసం జగన్మోహన్ రెడ్డి గారి పథకాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి టీడీపీకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడాను, ఆ వ్యత్యాసాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ మేము అనునిత్యం ప్రజల్లో ఉండటం జరిగింది. సంతనూతలపాడులో గెలుపు దిశగా తీసుకువెళ్ళడానికి నా వంతు కృషి చేశాను. కాబట్టి నేను ఒక పేద కుటుంబంలో పుట్టి పార్టీ కోసం 24 గంటలు కష్టపడుతూ అనునిత్యం ప్రజల్లో ఉండటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుర్తించి నాకు గొప్ప పదవి ఇచ్చారు. దానికి అనుగుణంగా రేపు జరగబోయే ఎలక్షన్స్లో సంతనూతలపాడు ఎమ్మెల్యేగా నాకు ఒక అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు కలలుగన్న రాజ్యాన్ని మన జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఏ విధంగా అమలవుతుంది అనేది వివరంగా వివరించి ప్రజలకు వివరిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నా. మంచి మనసున్న మహారాజుకి మనం రాబోయే ఎలక్షన్స్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసుకొని సంతనూతలపాడుని నాకు ఒక అవకాశం ఇస్తే అందరినీ కలుపుకొని విజయ పదంలో తీసుకెళ్ళటానికి నా వంతుగా కృషి చేస్తానని నమ్ముతూ, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆలోచనను మరొకసారి పునరాలోచించుకొని స్థానికులకి ఒక అవకాశం కల్పిస్తే మేము అనునిత్యం ప్రజల్లో ఉంటూ కష్టసుఖాల్లో పాలు పంచుకొని నాయకులందరినీ కలుపుకొని భేషజాలకు పోకుండా ఒక సేవకుల్లాగా పనిచేస్తామని మనస్ఫూర్తిగా చెప్తున్నాం. నా యొక్క ఇంట్రెస్ట్ని గుర్తించి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎమ్మెల్యే పదవికి ప్రకటించి తద్వారా ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత నేను అనునిత్యం ప్రతి గ్రామంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ఎలా దిగ్విజయం చేశాడో నేను అనునిత్యం రోజుకు ఒక గ్రామాన్ని సందర్శించి గ్రామాల అభివృద్ధికి వాళ్ళకు వస్తున్న సంక్షేమ పథకాల్లో ఏమన్నా అవకతవకలు ఉన్నా, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కాలువలు, వ్యవసాయానికి సంబంధించిన నీరు ఆధారిత కాలువల గురించి కానీ, గులకమ్మ ప్రాజెక్టు, గ్రానైట్ రంగాన్ని బాగా ఇంకా అభివృద్ధి చేసి ఈ గులకమ్మకి ఇరువైపులో ఉన్నటువంటి కుడి ఎడమ కాలువలని అభివృద్ధి చేసి దాంట్లో ఉన్నటువంటి జంగిల్ క్లియరెన్స్ని క్లియర్ చేసి తద్వారా రైతులకి మంచి చేస్తానని, సమస్యలు ఎక్కడంటే ప్రతి గ్రామంలో గ్రూప్ తగాదల వల్ల ఈ సమస్యలు వచ్చినాయి, వాటిని నిర్మూలించుకొని ప్రతి కార్యకర్తను కలుపుకొని వెళ్ళటం వల్ల గ్రామాల అభివృద్ధి ఉండిద్ది. ఒక గ్రామంలో ఒక వర్గం వారు పనిచేస్తుంటే ఇంకొక వర్గం వారు అడ్డు చెప్పటం వల్ల ఇది మనం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయలేకపోయాం. కాబట్టి మనకి మెయిన్గా పొగాకు రైతులకి ప్లస్ మాగానికి కనపర్తి ఎత్తిపోతల పథకానికి వీటన్నిటికీ కావలసినటువంటి ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి అందరితో మమేకమై సీనియర్స్ సలహాలు తీసుకొని నేను ముందుకు వెళ్తానని మనస్ఫూర్తిగా చెప్తాను. నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీ ముద్రించిన నూతన సంస్థల డైరీ క్యాలెండర్లను ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలరావు తన ఛాంబర్లో ఆవిష్కరించారు. నేషనల్ హెల్త్ మిషన్ రూపొందించే కార్యక్రమాలను జిల్లాలో 100% అమలు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రిన్సిపల్ సూచించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హెల్త్ మిషన్ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏడుకొండలు, కార్యవర్గ సభ్యుడు ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. అలానే నేషనల్ హెల్త్ మిషన్ స్టాఫ్ అందరికీ జిల్లా జనరల్ సెక్రటరీగా కూడా ఉన్నాను. ఈ సందర్భంగా ఈరోజు మన రిమ్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారైన ఏడుకొండల గారికి మా ఎన్హెచ్ఎం స్టాఫ్ ఎంప్లాయీస్ తరఫున క్యాలెండరు అండ్ డైరీ రెండు ఇచ్చి అలానే క్యాలెండర్ ప్రారంభించడం ఆవిష్కరణ చేయడం జరిగింది. కావున ఈ శుభ సందర్భంలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. నగరంలోని సంతపేటలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుప్పావై మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వార్ దివ్య ప్రబంధ ప్రాజెక్టు సౌజన్యంతో ఉపన్యాసకులు నెమ్మాని సీతారామమూర్తి తిరుప్పావై అంతరార్థాలను వివరించారు. ఇందులో భాగంగా 22వ పాసురములోని వివరాలు తెలిపారు. అహంకార అభిమానాలను త్యజించి ఈ భూమిని పరిపాలించిన అనేక మంది రాజులు పరమాత్మను శరణజొచ్చారని చెప్పారు. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై సామూహిక పారాయణ నిర్వహించారు. అర్చకులు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహానికి పుణ్య నివేదనలు సమర్పించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు అలహరి చంచలరావు, భక్త మండలి ప్రతినిధి దామచర్ల లక్ష్మీ ప్రసన్న కుమారి తదితరులు పాల్గొన్నారు.
மாதவன் வைகுந்தன் உங்கள் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நாங்கள் எழுந்திராய வேண்டும் கணவன் ఎట్లా తెలిసిందంటే అంతకుముందు మాకు అభిమానము ఉండేది. అభిమానం అంటే మనల్ని ఆత్మ అభిమానము అని చెప్పి అంటాము. ఆత్మాభిమానము అనేది మనకి మామూలు పరిభాషలో మంచి పదంగా వాడతాము. వేదాంత భాషలో ఆత్మాభిమానము వేరు, దేహాభిమానము వేరు. దేహాభిమానాన్ని మనం ఆత్మాభిమానము అని అనుకుంటారు. அபிமான பங்கமாய் வந்து நின பள்ளி கிட்டில் கீழே செங்கமிருப்பால் போர் வந்து தெளிப்பைதிம் கிங்கிணி வாயிச்சத தாமரை புப்போலே செங்கன் சிறு சிறிதே மேல் விளையாவோம் திங்களும் ஆதித்யனும் இழந்து நாற்போல் அங்கனி ரெண்டு கொண்டு எங்கள மேலோக்குதியே எங்கள் மேற்சாபா மிளிந்தேலோர் ఎంబావాయ్. అంగణ్మాయిలత్తర్సర్. అంగణ్ అంటే అందమైనటువంటి, వ్యామోహము కలిగించేటటువంటి. ఇలా అంటే భూమి, వ్యామోహము కలిగించేటటువంటి భూమి. జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు గరికపాటి వెంకట ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు అట్టహాసంగా మొదలయ్యాయి. వెంకట్ పోటీలను ప్రారంభించారు. దర్శిలో పోటీలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తొలి రోజు 4 పళ్ళ ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహించగా 38 జతలు పాల్గొన్నాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చిన ఎడ్లు పోటీగా బండను లాగాయి. పోటీలను తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. వారిలో మహిళలు కూడా ఎక్కువ మంది ఉన్నారు. వచ్చిన ప్రజలకు గరికపాటి ట్రస్ట్ ఆధ్వర్యంలో భోజనాలు సమకూర్చారు. గరికపాటి వెంకట్ తండ్రి గరికపాటి లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు. జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, నియోజకవర్గ ఇన్ఛార్జి బొటుకు రమేష్ బాబు, జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించి దర్శి నియోజకవర్గంలో సాగునీరు ఇబ్బందులు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. ఈ ప్రభుత్వంలో లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి కానీ, పోలవరం సంబంధించి కానీ ఏమీ చేయలేదు. అదేవిధంగా తాగునీరుకు సంబంధించి కూడా స్పష్టమైన ప్రణాళికతోటి జనసేన పార్టీ ముందుకు రాబోతూ ఉంది. శాశ్వత పరిష్కారంతో రిజర్వాయర్ పెట్టుకొని శాశ్వత పరిష్కారంతో తాగునీరుకు సంబంధించి దర్శి నియోజకవర్గంలోకి 5 మండలాలు, టౌను సంబంధించి జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ రాబోయే ప్రభుత్వంలో చేస్తామని మేము హామీ ఇస్తా ఉన్నాం. ఈ పోటీలు విజయవంతం కావాలని, దీనికి వెన్నుదన్నుగా ఉండి జనసేన పార్టీ శ్రేణులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరూ కూడా కలిసికట్టుగా ఉండి విజయవంతం చేసేందుకు వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంది. ముఖ్యంగా జనసేన పార్టీ మండల కమిటీలు, అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, వివిధ కమిటీల సభ్యులు, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు, ఐటీ కోఆర్డినేటర్లు అందరికీ, జనసేన అందరికీ కూడా పేరు పేరున నేను ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ, మీ అందరూ ఈ కార్యక్రమ నిర్వహణలో పాల్పంచుకొని ఎక్కడా కూడా అసౌకర్యం ఎవరికి కలగకుండా బీసీల రాజ్యాధికారం దిశగా బీసీ సంక్షేమ సంఘం పనిచేస్తుందని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు 2 ఫణితప శ్రీనివాసాచారి పేర్కొన్నారు. మండల కేంద్రంలో బీసీల నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేపంగులూరు మండల కమిటీ సభ్యులను నియమిస్తూ నియోజకవర్గ అధ్యక్షుడు చేబ్రోలు రవిచంద్ర ప్రకటించారు. నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా గోలి పూర్ణచంద్రరావు, మండలాధ్యక్షుడిగా కడియం శివయ్య, ప్రధాన కార్యదర్శిగా కందుల రామారావు, ఉపాధ్యక్షులుగా ఉల్లగంటి వలి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కందుకూరు మల్లికార్జున, అద్దంకి నియోజకవర్గ యువజన సంఘం అధ్యక్షులుగా పల్లపు గోపిలను నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. సామాజిక రాజకీయ చైతన్యంతో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళి, నాయకులు దృష్టికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కళ్ళను కూడా నాయకులుగా ఎదిగే విధంగా వాళ్ళందరినీ తయారు చేస్తాం.
మండలంలో 25-30 వేల మంది పైచీలకు బీసీలు ఉన్నా కూడా నాయకులు ఇంతవరకు ఏ ఒక్కళ్ళను కూడా గుర్తించకుండా వాళ్ళని కేవలం ఓటర్లుగానే భావిస్తుంది ఈరోజు దాకా. ఇక ముందు అలా చెల్లదు. బీసీలని ఎక్కువ మంది నాయకులుగా తీసుకోవాల్సిన అవసరం ప్రతి రాజకీయ పార్టీ మీద కూడా ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఆ దిశగా ముందుగా అడుగులు వేస్తాం. అద్దంకి పట్టణంలోని నల్లవాగు సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈదుమూడి గ్రామానికి చెందిన హనుమంతరావు కుటుంబ సభ్యులతో కారులో హైదరాబాద్ వెళుతుండగా అద్దంకి సమీపంలోకి వచ్చేసరికి ఒక్కసారిగా బర్రె అడ్డు రావడంతో ఢీకొట్టాడు. కారులో ఉన్న ఎయిర్ బ్యాగ్స్ తెరుచుకోవడంతో కారులో ఉన్నవారు సురక్షితంగా బయటపడ్డారు. కారు పూర్తిగా దెబ్బతినగా బర్రెకు గాయాలయ్యాయి. శ్రీ సత్యాన్యూస్లో నేటి మాట. అంతా నేనే అనుకుంటే అహంకారం, అంతా మనదే అనుకుంటే మమకారం. న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.